అయ్యయ్యో, పాపాలన్నిటికీ నిలయమైన నా మీద ఎంతటి కరుణ నాయనా నీకు. కరుణ, నన్ను నమ్ము. ఈ పాపిష్టిదే బాబు నీ తల్లి, ఇది సత్యం. నా తల్లి ధర్మం వేరం జ్ఞానములను గన్న మాతృమూర్తి ఏనా? నన్ను గన్న మాతృదేవత. నేను పుట్టిన నాడే నన్ను పెట్టెలో ఉంచి నదిలో విడిచిందట నా తల్లి. తమరేనా ఆ తల్లి? అవును, ఈ పెట్టే అది. ఇదిగో ఈ చీర నేనే పెట్టెలో పెట్టాను. దుర్విధి బలీయమై దూరమైన నీ తల్లికి పవిత్రమైన చిహ్నంగా ఈ చీరను నీతో పంపాను. అమ్మా, ఎన్నాళ్ళకి విన్నా నాకంటూ. నాడు నేను అనుభవించిన ఆనందముని నేడు మళ్ళీ పొందుతున్నాను. మళ్ళీ పిలువు. ఏది నా వీణులకు ఇంపుగా ఇంకొకసారి అను అను. అమ్మా, పుత్ర, అమ్మా, పుత్ర, అమ్మా, పుత్ర. బిడ్డ, కర్ణ, బాబు, బాబు, నా బాబు. దుర్విధి నాడు నన్ను పాతకిని చేసినది. మన ఇరువురుము ఈ నేరానికి బాధ్యులం కాదు. ఇదే నీకు వెల్లడించవలసిన విషయం. వేరే వివరములు అడగవద్దు. నాకే వివరములు వద్దమ్మా, తల్లే కావాలమ్మా. అమ్మా, అమ్మా, నీకోసం ఎక్కడెక్కడో వెదకి వేసారిపోయినాను. ఎన్నో విధముల శోధనలు చేశారు. ఆ శోధనల్లో ఎందరో తల్లి పేరుతో ఈ చీర ధరించవచ్చి ఒడలు దహించ తిరిగిపోయారు. నీ తమ్ముల 5 కంటే పెద్దవాడవు కాన నీవు వచ్చి వారితో కలిసి ఉండవలే. ఆ దుర్యోధన కూటం నీ శత్రువులు కావాలని. ఇది అన్యాయం అమ్మా, ఇది అన్యాయం. ప్రాణాధికమైన చెలిమిని చటించి కృతజ్ఞుణ్ణి కావాలనడం న్యాయం కాదమ్మా. మనం గుర్తించని కాలంలో వారితో చెలిమి కలిసింది. తెలిసిన మీదట చెలిమి కన్నా రక్తపాశానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది న్యాయమైన మాట? ఏం తల్లి, న్యాయమైన మాట? రక్తపాశం గల నావారే నన్ను పారవేసినప్పుడు ఎవరో ఒక వ్యక్తి రక్తపాశం ఉన్నవారి వలె నన్ను చేరదీశాడే, అతడు నా దైవము కాడా? అయ్యో, భరించలేని ఈ సూలముల వంటి మాట. నన్ను మన్నించండి తల్లి, తమని బాధ పెడదామని కాదమ్మా. నేను తల ఎత్తుకుని తిరగలేని రోజుల్లో నాకు రాజ్యమిచ్చాడు. రాజపుత్రితో పెళ్లి జరిపినాడు. పెక్కు మంది ఎదుట తనతో సమాన స్థాయిలో ప్రత్యేకమైన గౌరవం చేకూర్చినాడు. అంతకంటే విచిత్రమైన ఒక అనుభవం వినండి తల్లి. ఒకనాడు నేను అతని భార్య భానుమతియు చదరంగం ఆడుకుంటూ కూర్చున్నాము. నా వెనుక వైపు వస్తున్న అతన్ని భానుమతి చూచి వెంటనే లేచినది. అది తెలియక నేను ఆమె వడ్డాణమును పట్టి ఆపినాను. ఆ కటిహారం చటుక్కున తెగి ముక్కలు కాగా ముత్యాలు క్రింద రాలినవి. అయ్యో, ఏమున్నది? అతడు అపరదైవమమ్మా, అపరదైవము. రాలిన ముత్యాలు చేర్చడమా కూర్చడమా అని అంటూ ముత్యాలను మాలగా గుర్తపోయినాడు తల్లి. ఆహా, దుర్యోధనునికి అంత ఉదారమైన హృదయమా? లోకానికి అతడేమైనా గాని నాకతడు సాక్షాత్తు దైవం. ఆ దైవాన్ని విడిచి నేడు వచ్చిన తమ్ములతో చేరడం న్యాయమా తల్లి? ఇంతకంటే ఘోరమైన పాతకం వేరే ఉందా అమ్మా? యోచించండి అమ్మా, యోచించండి. కర్ణ, నీ సత్యనిరతి లోకములకు ఆదర్శప్రాయం. నువ్వు అతనితోనే ఉండు, కానీ నాకు 2 వరములు ఇవ్వు. వరములా? తవరిక నన్నిమ్మంటారా? అడగండి తల్లి, అడగండి. నీ వల్ల నీ తమ్ములకు యుద్ధంలో ఎట్టి హాని రాకూడదు. ఈ వరము నాకివ్వు. ఇది చిక్కు సమస్య అమ్మా. అర్జునుని అంతము చేయుటకై నా వద్ద వాగ్దానము తీసుకుని ఎన్నో ఆశలు పెంచుకుని అర్జునుని తప్ప మిగతా 4 మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సంహరించను. ఇది సత్యం. నేను తెచ్చిన అర్జునుడితో 5, అర్జునుడు తెచ్చిన నాతో 5. అందువల్ల ఏదేమైనా 5 కొడుకులు మీకుంటారు తల్లి. దానితో తృప్తి పడండి. మరొక్క వరం, నాగాస్త్రాన్ని అర్జునుని మీద ఒక్క మారు తప్ప మరో మారు ప్రయోగించకూడదు.
మన్నుగడ ఆ? దైవసముడైన హితైషి ఎవరో సూచించిన దారి ఇది ఆ? ధర్మమే జయం. లిఖితం ఎలా ఉందో ఆ ప్రకారం జరుగుతుంది. నా పట్టుదల వల్ల ఫలితం అలాగే తల్లి. అర్జునుని మీద నాగాస్త్రం రెండవ మారు ప్రయోగింపను. ఇది సత్యం. కలకాలం వర్తిల్లి నాకు ఆ వరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అమ్మా, నాకు మీరు కూడా మనసారా 2 వరములు ఇవ్వాలి. నీకు నేను వరములివ్వనా? వరములిచ్చే భాగ్యమా నాకు? ఏమిటది? నేను చచ్చే వరకు ఈ కర్ణుని కన్న తల్లి మీరేనన్న మాట ఎవరికీ తెలియకూడదు. అయ్యో, ఏమిటి మహాఘోరం! అమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మీ పుత్రుణ్ణని తెలిస్తే ఎంతటి విపరీతమైన నష్టాలు సంభవించును కాస్త యోచించి చెప్పండి. ఇది నాకు మాటివ్వండి తల్లి. సరే, అంతా భగవదేచ్ఛ. నీ మాటే కాని. రెండవ వరం పుట్టి భూమిపై పడిన తరువాత మాతృమూర్తి గుడిలో పవళించు భాగ్యం ఒక్కమారే కదా నాకు కలిగినది. అట్టి భాగ్యం మరో పర్యాయం లభించవలే. తల్లి, నేను చనిపోయాక అయ్యో, నీ నోటితో ఆ మాటను. నీకు మరణమే ఉండదు. మాయదేహం ఎన్నడో మసికాక తప్పదు. అందుచేత నేను చచ్చిపోగానే నా తల మీ తొడపై నిడుకుని పుత్రా పుత్రా అని దిక్కులదరునట్లు నా జనన రహస్యాన్ని ప్రపంచానికి చాటే భారం మీదే. ఇది నా రెండవ వరం. ఇది ఏం వరం బాబు? గుండెలు చీల్చు వరం. బ్రతుకి అప్రతిష్ట తెచ్చి పెట్టి నీ చావుగానే ప్రతిష్ట తేవాలి. అదేనమ్మా శాశ్వత ప్రతిష్ట. ఈ వరం ఇచ్చానని అనండి తల్లి. అలాగే, ఆ ప్రకారమే కాని బాబు. తల్లి, నేను వస్తాను మరి. పొండి తల్లి. ఎవరిది? తమ్ముడా? రారా, ఇలా కూర్చో. అరే, నీకు నిండినవి 100 ఏళ్లు. నీ సద్గుణాలను ఇప్పుడే వీరికి వివరిస్తున్నాను. అందుకు సందేహమా? సహదేవ, నీతో ఏకాంతముగా మాట్లాడవలే. అవశ్యం. కూర్చోండి అన్నయ్య. ఏమిటి మీ ఆజ్ఞ? తమ్ముడు, నీవు సకల శాస్త్ర కోవిదుడవు. నాకు నీవు చిన్న ఆలోచన చెప్పవలేను. అలాగే, తెలిస్తే తప్పక చెబుతాను. యుద్ధం ఆరంభించుటకు ముందు రక్తబలి ఇచ్చు అవసరం ఉన్నదిగా. అవశ్యం ఇయ్యవలసినదే. దానికి శుభదాయకమైన ముహూర్తం కావాలిగా. దానికేం సందేహం? విజయం దానిపైనేగా ఆధారపడి ఉన్నది. ఏ రోజున రక్త బలిదానం నాకు విజయదాయకమో ఆ రోజు తమ్ముడు నీవే నిర్ణయించి చెప్పవచ్చు. ఓ, ఇదిగో పంచాంగం చూస్తా. అమావాస్య నాడు బలి ఇచ్చి యుద్ధం ఆరంభించిన తమకు విజయం తథ్యం. ఇది యథార్థమేనా? శాస్త్రం అబద్ధం కాదు. సంతోషం తమ్ముడు, సంతోషం. నే వెళ్ళొస్తా. పొగరా బాబా. చిన్న బాబా, సహదేవా, అన్నగారు ఏం చెప్పాడేమిటి? ఏమైనా సంధివార్తేనా? ఏమి ప్రశ్న బావా? అతడి జాతకంలోనే అది లేదే. సరే, ఏం రహస్యం మాట్లాడినాడు? రహస్యం ఏమీ లేదు. రక్త బలి ఇచ్చుటకు తిథి నిర్ణయించమని అడిగాడు. ఇది వైరిని పిలిచి అడిగే మాట. బుద్ధి లేదు. భీమా, నీ తమ్ముడు నిరాకరించే సాగనంపాడు. అందువలనే కాబోలు మండిపడుతూ పోయినాడు. లేదే, ఆయన అడిగిన ప్రకారం నేను ముహూర్తం చెప్పేశాను. నీకు బుద్ధి లేదు. అన్నా, శాస్త్రధర్మం అది. నేను ధర్మవిరుద్ధముగా చేయుట భావ్యమా? నీవు నిర్ణయించిన తిథి అమావాస్య నాడు బలేవమన్నాను. ముంచావు బావా కొంప. ధర్మజ, యుద్ధ ఫలితము వేరే అడుగవలయునా? ఆ రోజున బలి ఇచ్చిన దుర్యోధనుడికే విజయం నిశ్చయం. తమరందరూ మూటాముల్లే గట్టి మళ్ళీ వనవాసమునకు బయలుదేరవచ్చు. అన్నా, ఇది ఏ అన్యాయం? దీనికి నీవే తగిన ఉపాయం ఆలోచించి రక్షించు పరమాత్మ.
లేకున్నచో నా జీవితం నేడు ముగియగలదని మీకు విన్నవిస్తున్నాను. అమ్మా మీ అందరి యొక్క మూర్ఖత్వానికి వీలుగా నేనొక్కడిని దొరికిపోయాను మీకు. సరే, బుద్ధికి పొదును పెట్టి పరీక్షిద్దాం. ఏమైనా తోస్తే అది మీ అదృష్టం. ఏమిటా ఇది? ఘోర అన్యాయంగా ఉంది. ఏమిటయ్యా? రేపు కదా అమావాస్య. అవును, కృష్ణ భగవానుడు నేనే తర్పణం విడుస్తున్నాడే. అబద్ధం అదే దోషం. కృష్ణుడు చేసేది తప్పెలా అవుతుంది? మన పంచాంగం రాసిన వాళ్ళు పొరపాటు రాసి ఉంటారు. ఓ అవును, అంతే అవుతుంది. మరైతే మనం నేనే తర్పణం విడుతావయ్యా? అలాగే విడుద్దాం. నీవే నాకు విడి తర్పణం. నీవే నాకు విడవయ్యా స్వామి. ఓయ్, ఇది అపాయం కట్టి పెట్టవా? మంత్రాలు మర్చిపోయానని చెప్పవా? ఓయ్ నోర్మి, చూపేనుగా ఇష్టపచ్చినట్టు పేలకు. నేను మంత్రాలు మర్చా? శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వ విగ్రహోపశాంతయే. సూర్యదేవ, రేపేగా మనం ఒక్కచోట కలిసేది? రేపేగా అమావాస్య తిథి ఆరంభం. అవును. ఏమిటిది? కృష్ణ పరమాత్మ నేడే తర్పణం విడుస్తున్నారే, ఇది ఏమి ఆశ్చర్యం? నాకు ఏమి అర్థం అవటలేదు. అది నిజమని మిగతా వారు అతన్ని అనుసరించబోతారు. భూలోకమునికేగి వారిని నివారించవలే. పద పోదాం. సూర్యదేవ, చంద్రదేవ, తమరా? ఇదేమిటి అన్యాయం? తర్పణాలకు నిలపండి. ఏ, నేడు చతుర్దశి కదా, రేపు కదా అమావాస్య. తప్పు తప్పు, ఈ రోజే అమావాస్య. కృష్ణ, సకలము తెలిసిన వారు మీరే ఇలా చేయటం ఏమీ ధర్మం కాదు. అన్యాయమా? అదేమిటి? వివరంగా సెలవేయండి. చంద్రుడను నేను, సూర్యదేవులు వారు ఎదురెదురుగా కలుసుకునే రోజు రేపే కదా. నాడేగా భూలోకాన నా కాంతి ప్రసరించిన రోజు. అదేగా అమావాస్య దినం. మీరిరువురు కలిసి వచ్చే రోజే అమావాస్య. అవును, అది నేను మర్చిపోలేదే. ఇదిగో, ఇప్పుడు మీరిరువురు కలిసి వచ్చి ఉన్నారు కదా, అందువల్ల నేడే అమావాస్య. గుడ్లు తేలవేసి చూస్తే అమావాస్య మారిపోవునా? అందరూ తర్పణ నేడే విడవండి. అమావాస్య పరమిణ పితరం గోత్రం తర్పయామి, పితామహం గోత్రం తర్పయామి, పితామహం గోత్రం తర్పయామి, మాతం గోత్రం తర్పయామి, పితామహీం గోత్రం తర్పయామి, పితామహీం గోత్రం తర్పయామి. దుర్యోధన, దుర్యోధన! ఏమిటి మామ? పాండవులు నేడే రక్తబలి ఇచ్చినట్లుగా గూఢచారి వార్త తెచ్చినాడే. అమావాస్య నేడా రేపా? రేపేగా మామ అమావాస్య. శాస్త్ర కోవిదుడు సహదేవుడు పెట్టిన తిథి తప్పు కావడమా? పాండవులకు మతి చెడినట్లున్నది. లేకుంటే నేడు బలిదానమిస్తారా? అవును, తెల్లవారితే అమావాస్య. అదే రక్తబలికి శుభదినం, అదే విజయదాయకం. పాండవులకు చెడ్డ రోజులు, అందుకే వాళ్ళ బుద్ధి పెడత్రోవల పట్టింది. అర్జున, యుద్ధం ఆరంభించుదామా? యుద్ధ శంఖం పూరించనా? గాంధీవి, ఏమిటిది? బంధువులనే భ్రమ వల్ల నీవు కలత చెందిపోయావు. విల్లెక్కు పెట్టు, సారించు. బాబా, ఏమిటి? చూడా ప్రక్క ఎదుటి నిలబడిన వారెవరు? రక్తం పంచుకున్న నా కుల పెద్దలు, బంధువులు, విద్యనొసగిన గురువులు, పూజ్యులైన ఆప్తులు, అభిమాన ప్రజలు. వీరితో యుద్ధమా? మనమే నాశమార్చుకునే భీకర యుద్ధం అనివార్యమా? ఎంత అన్యాయం! ఇది ధర్మమా, నీతియా? ఈ నీచ పదవుల కోసం ఆశపడి ఒకరినొకరు చంపుట వద్దు, వద్దు. నా చేతులు ఆడడం లేదు, శరీరమంతా కంపిస్తూ ఉన్నది, స్వార్థం వికటంగా నవ్వుతున్నది. ఇష్టమైతే నీవే యుద్ధం చేసుకో. ఈ పాతకములు నా తలపై నీడుకొని మోయిచాను. నేను పోతున్నాను. పార్థ, పార్థ! బంధుమిత్రులనే భ్రాంతి విడువు. ధర్మం వర్తిల్లా మానవుడు కర్మము నెరవేర్చటమే భావ్యం. దాని ఫలాఫలాలు అతనికి చెందవు. అవి కర్మవీరుని బాధింపను పోవు. నా ఉపదేశానువర్తివై మెలగుట నీ కర్తవ్యం. తీసుకో విల్లు, సంధించు వస్త్రం. లేదు మాధవ,
లేదు, భీష్మునిపై ద్రోణునిపై ఏమని అస్త్ర ప్రయోగం చేయమంటావు? పూజించవలసిన వారిపై బాణాలు సంధించుట వీరత్వానికే కళంకం. మరణం మేయించి కలతపడు విజయ, మరణ రహస్యం మే తెలుసుకో. మానవుని ఆత్మకు మరణమే లేదు, మరి మరి భువింజనించు. ప్రాణులను కూల్చరా, మేలులను కూల్చరా, ప్రచండ శౌర్యము చూపరా. నీ విట్లు విడనాడిన నిఖిల దేహములు నశించు ఏనాటికైనా. కృష్ణ, నీకు సర్వమూ తెలియను, కాని నాకు మాత్రం నీవే తెలియను. పరంధాముడవని తెలియను. నీవా నన్ను ఈ పాపానికి ఉసుగొల్పునది. నన్నే తెలుసుకో, ఈ జీవులన్నీ నన్ను చేరు తెలుసుకోరా. కన్నయ్య మనసు కఠినమ్మనియో, గాంధీవం వదలినావు, గాంధీవం వదలినావు. ప్రభువును నేనే, ప్రజలును నేనే, ప్రకృతిలో సకలము నేనే. అన్నవాడు కన్నయ్య, అనువాడు కన్నయ్య. నిలు నిలురా ధర్మ వీరా. చంపేవాడు నేనే కదా. ఆ అపవాదం నాకు తప్పునా? కృష్ణుడు సూచించిన మార్గం అని నీ సూచనలు నేను పాటిస్తే దాని వల్ల వచ్చే పాపఫలం ఎవరు అనుభవించినది? ఈ హత్యలకు నీవు బాధ్యుడు అవుతా? ఏమంటా? పుణ్యమే ఇది ఎంచు లోకం మనేనా, అట్టి పుణ్యం కన్నయ్యకే. పొగడేటి పొగడ్తలు, దూరువారి దూషణలు పోనిమ్ము కన్నయ్యకే. కృష్ణుడే కర్తరా, కృష్ణుడే కర్మరా, కృష్ణుడే దుష్ట సంహర్తరా. గాంధీవమందుకో, నీ కరవాలమందుకో, విక్రమించరా విజయ వీరా.
ప్రభు ఘోరమైన ఆపద మనకు. ఏమిటి ఏమిటి సంజయ? ఇంతవరకు జరిగిన 10 రోజుల యుద్ధంలోనూ సంభవించిన నష్టముల కంటే ఘోర నష్టం. మన పితామహులు భీష్మాచార్యులు యుద్ధంలో నేల కొరిగినారు. ఏమిటి? అసమాన వీరకేసరి కూలినదు. పితామహుడని వృద్ధుడని కూడా లక్ష్య పెట్టగా ఆ దుష్టుడు ఎంత ద్రోహం చేశాడు. ఎంత ఘోరం, ఎంత ఘోరం. అయ్యో, వీరభీష్ములు కూలినారా? శౌర్య సాగరము ఇంకిపోయినదా? గణపతి, ప్రతీకార వంచతో మీకు రణంలో సాయపడక పగవారి చేతులకు మిమ్ము నన్ను మన్నించండి తాత. కర్ణ, విధివ్రాత తప్పించలేము కదా, కలతపడకు. కర్ణ, నిన్ను అర్ధరథుని చేయుటకు కారణము నీకు అర్థము కాలేదు. మహారథి కర్ణుడను బిరుదమునకు అర్హుడవు. నీ శౌర్య సాహసముల జేయములు ఎంతమంది రణమున మరణించినా నాకు విచారము లేదు. నిన్నే నమ్ముకుని ఉన్న ఈ దుర్యోధనుని చివరి వరకు అండగా ఉండి రక్షించగలవని ఉద్దేశముతోనే నిన్ను ఆ విధంగా వేరుపరిచాను. వీరుడను కానా నేను? సాటి వీరుని అవమానించువాడనా కర్ణ? ఆహా, త్యాగమూర్తులైనట్టి మీ ఔన్నత్యం గుర్తింపక మందబుద్ధినే అసభ్యంగా తోలనాడాను. దైవాన్నే నేను అవమానపరిచాను. నన్ను మన్నించి ఆశీర్వదించండి. నీ కీర్తి వర్ధిల్లుగాక. దుర్యోధన, తాత, కర్ణ, భీష్మాచార్యుల పిద కర్ణుడు యుద్ధమునకు వెళతాడే, అతడు వెళితే ఏం అపాయమో అని భయం ఎందుకో నా మనసును పీడిస్తూ ఉన్నది. కలత చెందవలదమ్మా, ధర్మమే జయం.